ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. వాక్య భాగంలోకి వెళ్ళినట్లయితే లూకా సువార్త 14వ అధ్యాయము 34, 35 వచనం చదువుకుందాం. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనక దానిని బయట పారవేయుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. నీ పాదములకు స్తుతి, స్తుతి, స్తోత్రము నాయన. అయా చదవబడిన వాక్యమును ఆశీర్వదించండి. నన్ను నీ సిల్వ చాటు మరుగుపరుచుకోమని ప్రార్థిస్తుంటున్నాను. నా నోటిని బోరగా చేసుకొని నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారం కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనక దానిని బయట పారవేయుదురు. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఉప్పు గురించి మాట్లాడుతా ఉన్నాం కదా. ఉప్పు సారం గురించి, నిస్సారం గురించి. ఒకవేళ ఉప్పు సారమైనదైతే ఎట్లా ఉంటుంది, ఉప్పు నిస్సారమైతే ఏమవుతుంది? దేనికైనా పనికొస్తుందా, పనికిరాదా, ఏం చేస్తామా అనే దాని గురించి మాట్లాడడం జరిగింది ఇక్కడ కదా. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారం కలుగును? మొట్టమొదటిగా ఉప్పు అంటే ఏంటిది ఇక్కడ చూడండి. ఉప్పు అంటే మనుషుల జీవితము, విశ్వాసము, క్రైస్తవుల సాక్ష్యము, వెలుగుని సూచిస్తూ ఉంది. సారం అంటే ఏంటిది? సారం అంటే విశ్వాసము, ఆత్మీయ శక్తి లేక ఆత్మీయ జీవితాన్ని సూచిస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం చదివినట్లయితే వాక్య భాగంలో ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే, అంటే నిస్సారం అంటే ఏంటిది? సారము లేకపోవుట. సారం అంటే విశ్వాసము, ఆత్మీయ జీవితము. నిస్సారము అంటే ప్రభావము కోల్పోవడము, విశ్వాసము లేకపోవడము, ఆత్మీయ శక్తి కోల్పోవడము, ఆత్మీయ జీవితము లేకపోవడము. అయితే ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును? ఒకవేళ ఉప్పు తన సారాన్ని కోల్పోతే దేని వలన దానికి సారం కలుగును? ఉప్పు నిస్సారమైతే అది దేనికి పనికొస్తదంట? భూమికైనను ఎరువుకైనను పనికి రాదంట. గనక దానిని బయట పారవేయుదురు. ఏం చేస్తాం చివరికి? ఉప్పు నిస్సారమైతే అంటే ప్రభావముని కోల్పోతే, విశ్వాస జీవితము లేకపోవుట వలన, ఆత్మీయ శక్తి లేకపోవుట వలన, ఆత్మీయ జీవితము లేకపోవటం వలన ఏమవుతుంది? పనికి రాకుండా మన జీవితాలు పోతున్నాయంట. అది నిస్సారమైనప్పుడు, ఉప్పు నిస్సారమైనప్పుడు అది దేనికి పనికి రాకుండా, భూమికి, ఎరువుకు దేనికి పనికి రాకుండా దాన్ని చివరికి బయట పారవేస్తున్నారంట. అయితే ఉప్పు 2 లక్షణాలని కలిగి ఉందంట. ఉప్పుకి 2 ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయంట. అవేందంటే రుచి ఇవ్వటం, అంటే ఆహారానికి రుచి పెంచుతుంది. ఇంకొకటి కాపాడటం, అంటే పాడైపోకుండా కాపాడుతుంది. ఉప్పుకి 2 లక్షణాలు ఏమున్నాయంట? రుచి ఇవ్వడం, కాపాడటం. రుచి అంటే ఆహారానికి రుచిని పెంచుతుంది. కాపాడటం అంటే పాడైపోకుండా కాపాడుతుందనమాట. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. ఒక మాట చూడండి, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు.
ఏమై ఉన్నారంట? లోకమునకు ఉప్పై ఉన్నారంట. అంటే ఏంటి? మనము లోకానికి ఉప్పై ఉన్నాము. అయితే ఒక్క మాట ఇక్కడ, ఉప్పై ఉన్నాము కానీ సారవంతమైన ఉప్పు వలె ఉంటున్నామా? సారము లేని ఉప్పు వలె ఉంటున్నామా? లోకమునకు ఉప్పై ఉన్నాము కానీ సారవంతమైన ఉప్పు వలె ఉంటున్నామా? సారము లేని ఉప్పు వలె ఉంటున్నామా? సారము కలిగిన ఉప్పు అంటే దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయన వాక్యాన్ని చదువుతూ, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, మంచి సారము కలిగి జీవించుట. అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నామా? లేదంటే నిస్సారమైన ఉప్పు వలె ఉంటున్నామా? అంటే దేవుని యందు విశ్వాసమును కోల్పోయి, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా, ఆయన అడుగుజాడల్లో నడవకుండా, సారము లేకుండా ఉంటున్నామా? మనము ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటున్నాము అనేది ఒక్కసారి మనము ఆలోచించుకోవాల్సిన అవసరత ఉంది. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనము. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను. చూడండి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త అంతా ఇదే వచనము రాసిండ్రు. కానీ ఒక చిన్న మాట అన్నమాట ఇక్కడ. ఇందులో చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి. ఎలా ఉండాలంట మనము? మనలో మనము ఉప్పు సారము గలవారై ఉండి. ఉప్పు సారం అంటే ఏందని చెప్పుకున్నాం మనము? దేవుని యందు విశ్వాసము కలిగి, ఆత్మీయ జీవితం కలిగి ఉండుట. ఉప్పు సారము గలవారై అంటే దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వాసముతో ఆత్మీయ జీవితాన్ని కలిగిన వారమై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను. ఒకరితో ఒకరు ఎట్లా ఉండాల? మనము సమాధానము కలిగి ఉండాలన్నమాట. మనందరము ఒకరితో ఒకరు సమాధానంగా ఉంటామా మనము? ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే, ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు మనము కూడుకొని ఉన్నామంటే ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాము? ఎలాంటి వాటి గురించి మనం చర్చిస్తూ ఉంటాము? ఎలాంటి విషయాలను మనం మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉంటాము? శాంతి సమాధానం లేకుండా వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. అట్లా కాకుండా మనం ఎట్లుండాలంట? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానము కలిగి ఉండాలంట. ఎట్లుండాల మనము? ఒకరితో ఒకరు సమాధానము కలిగి ఉండాలి. చూడండి, మన దినచర్యలో మనము ఇవన్నీ ఉప్పు సారం కలిగిన వారి వలె ఉండాలి అంటే కొన్నిటిని మనము పాటించాలి. కొన్ని విషయాలను మనము జాగ్రత్తగా పాటించాలన్నమాట. చూద్దాం అవేమున్నాయో. మొదటిగా ప్రార్థన, వాక్య జీవితము. ప్రార్థన, వాక్య జీవితము అంటే ఉప్పు తన రుచి కోల్పోతే ఏమవుతుందంట? పనికి రాదు కదా. ఉప్పుకి ఏంటిది? రుచే ముఖ్యమైనది కదా. ఉప్పు తన రుచిని కోల్పోతే ఏమవుతుంది? పనికి రాదు. అలాగే విశ్వాసి ప్రార్థన లేకుండా, దేవుని వాక్యాన్ని చదవకుండా ఉన్నట్లయితే ఆత్మీయ శక్తిని కోల్పోతాడు. ప్రతిరోజు ప్రార్థన చేయడం, వాక్యాన్ని చదవడం మనకు ఆ ఉప్పు సారాన్ని ఇస్తుందన్నమాట. ఏం చేయాలంట? మనము ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. అట్లా మనం చేసినట్లయితే, దాని ప్రకారం నడుచుకున్నట్లయితే, వాక్యాన్ని చదవడమే కాకుండా ధ్యానించి వాక్యానుసారంగా మనం నడుచుకొని ప్రతిరోజు మనం ప్రార్థన చేసినట్లయితే ఆ యొక్క ఉప్పు సారము కలిగిన వారి వలె ఉంటామంట మనము. చూడండి, ఇంకొకటి ఇతరులకు సాక్ష్యంగా ఉండటం.
ఉప్పు ఆహారానికి రుచి ఇస్తుంది. అలాగే మన జీవితంలో ఇతరులకు ప్రేరణ, ఆశీర్వాదము, వెలుగు ఇస్తుందనమాట. మన మాటలు, ప్రవర్తన ద్వారా ప్రజలు దేవుని ప్రేమను చూడాలనమాట. చూడగలుగుతారు. ఇంకొకటిగా చూస్తే సమాధానము కలిగి ఉండాలి. మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనంలో మనం చూసినట్లయితే ఒక మాట చెప్తాడు కదా ఇక్కడ. మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను కదా. మనము విభేదాలు లేకుండా, గొడవలు పడకుండా, ప్రేమతో, ఆ, క్షమతో సమాధానముగా ఉండాలి. ఒకరితో ఒకరు సమాధానముగా ఉండాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, సమయాన్ని వృధా చేయకుండా, అవసరం లేని వాటి గురించి చర్చలు చేయకుండా ఏం చేయాలంట మనము? సమాధానము కలిగి ప్రేమతో ఒకరితో ఒకరు జీవించాలంట. ఉప్పు ఎంత చిన్నదైనా ఆహారానికి రుచి తెస్తుంది. మనం చిన్నవారిగా కనిపించిన ఒక చిన్న మంచి మాట, ఒక చిన్న సహాయము, ఒక చిన్న ప్రార్థన ఎవ్వరి జీవితాన్నైనా ఏం చేస్తుందంట? మారుస్తుందంట. ఉప్పు పాడైపోకుండా ఆహారాన్ని కాపాడుతుంది. మనం కూడా పాపం నుండి, చెడు ప్రభావాల నుండి మనల్ని, మన కుటుంబాలని, మన చుట్టుపక్కల ఉన్న వారి నుండి కాపాడేలా ఉండాలి. అయితే మనము ఎల్లప్పుడూ విశ్వాసముతో, బలంగా, ప్రార్థనలో నిబద్ధతతో ఇతరులకు సాక్ష్యముగా దేవుని కోసం జీవించాలి. ఎల్లప్పుడూ ప్రభావం ఉన్న ఉప్పులా ఉండాలి. మన జీవితం ద్వారా దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి. చూడండి, ఒక్క నిమిషము ఈరోజు మనల్ని మనం పరీక్ష చేసుకుందాము. మనం ఎలాంటి జీవితం కలిగి ఉన్నామో, సారవంతమైన ఉప్పును పోలి ఉన్నామా? సారము లేని ఉప్పును పోలి ఉన్నామా? సారవంతమైన ఉప్పు జీవితాన్ని కలిగి ఉన్నామా? అంటే విశ్వాసము కలిగి, ఆత్మీయ జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ, దాని ప్రకారము నడుచుకుంటూ, దేవుని అడుగుజాడల్లో నడుస్తూ సారవంతమైన ఉప్పును పోలి ఉన్నామా? లేదంటే ప్రార్థన చేయకుండా, వాక్యాన్ని చదవకుండా, విశ్వాసాన్ని కోల్పోయి, ఆత్మీయ శక్తి కోల్పోయి, ఆత్మీయ జీవితం లేకుండా సారము లేని ఉప్పు వలె ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని మన జీవితాలను బాగు చేసుకుందాం. ఒక తీర్మానం చేసుకుందాం. ఈరోజు నుంచి ప్రతిరోజు వాక్యాన్ని చదివేవారిగా, ప్రార్థన చేసేవారిగా ఉంటూ, వాక్యాన్ని చదవటమే కాకుండా దాన్ని ధ్యానించి, వాక్య ప్రకారము జీవించుటకు, ముందుకు వెళ్ళుటకు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన అడుగుజాడలో నడుచుటకు మనము ముందడుగు వేస్తాము. ఒక తీర్మానం చేసుకుందాం ఈరోజు. సారవంతమైన ఉప్పును పోలి ఉందాము. సారము లేని ఉప్పును పోలిన వారమైనట్లయితే మనం కూడా మన జీవితాలు దేనికి పనికి రాకుండా పోతాయని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేని వలన సారం కలుగును? ఉప్పు మంచిదే, కానీ సారం అంటే రుచి. ఒక వంటకంలో ఉప్పు లేకుంటే రుచి రాదు. మన జీవితంలో క్రీస్తు లేకుంటే ఆత్మీయ రుచి రాదు. ఆహారంలోకి ఉప్పు ఎంత అవసరమో మన జీవితంలో క్రీస్తు అంతే అవసరం. క్రీస్తు మన జీవితంలో ఉన్నట్లయితే ఆశీర్వాదం పొందుకుంటాం. క్రీస్తు మన జీవితంలో ఉన్నట్లయితే దీవెనలు పొందుకుంటాము. క్రీస్తు మన జీవితంలో ఉన్నట్లయితే ఆత్మీయ జీవితం అభివృద్ధి అవుతుంది. క్రీస్తు మన జీవితంలో ఉన్నట్లయితే ఆత్మీయ బలము పొందుకుంటాము. క్రీస్తు మన జీవితంలో ఉన్నట్లయితే శాంతి, సమాధానము కలుగుతుంది. క్రీస్తు మన జీవితంలో ఉన్నట్లయితే రక్షించబడిన వారమై పరలోక రాజ్యాన్ని చేరుకుంటాము. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రము తండ్రి, నీ పాదములకు స్తుతి, 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 స్తోత్రము నాయన. రాజులకు రాజా, ప్రభులకి ప్రభువా, సర్వోన్నతుడా,
సర్వకృపానిధి, సకల సంపూర్ణుడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన. వాక్యం చేత నాతోనూ, మాతోనూ మాట్లాడినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాము నాయన. ఉప్పు మంచిదే కానీ ప్రభువా, ఉప్పు నిస్సారమైతే ప్రభువా దేనికి ప్రయోజనము లేదు నాయన. బయట పారవేయాల్సిందే నాయన. సారము కలిగినటువంటి ఉప్పును పోలి ప్రభువా మేము జీవించుటకు నీ కృపను దయచేయి నాయన. విశ్వాసముతో ఆత్మీయ జీవితమును కలిగి నాయన ప్రభువా ప్రతిరోజు వాక్యమును చదివి వాక్యానుసారంగా జీవించుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రతిరోజు ప్రార్థించే వారిగా నాయన ఉండుటకు నీ కృపను దయచేయండి ప్రభువా. యేసయ్యా, సమయమును మేము వ్యర్థం చేయకుండా వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ వ్యర్థమైన వాటి యందు మా మనస్సును నిలపకుండా నాయన యేసయ్యా మమ్మల్ని మార్చండి నాయన. నీ ఆత్మీయత రుచిలోకి నడిపించండి నాయన. నీ ఆత్మీయత జీవితంలోకి నాయన నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. యేసయ్యా నీకు స్తోత్రము నాయన. ఆహారంలోకి ఉప్పు ఎంత అవసరమో నాయన మా జీవితంలో కూడా నువ్వు అంతే అవసరము నాయన. అయా మా జీవితంలో మీరున్నట్లయితే ప్రభువా మేము ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాము నాయన. ఆత్మీయ బలమును పొందుకుంటాము తండ్రి. శాంతి సమాధానమును పొందుకుంటాము నాయన. కృపగల దేవ మా జీవితంలో నాయన యేసయ్యా సారము కలిగినటువంటి ఉప్పును పోలి మేము జీవించుటకు కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభువా. సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెల్లించుకుంటూ మమ్మను మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దయచేసి మీకు ప్రార్థన రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకోసం ప్రార్థిస్తాం. ప్రైజ్ ద లార్డ్.